సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నేడు స్వచ్ఛత అవార్డుల ప్రధానోత్సవం ఉండనుంది. 21 కేటగిరీల్లో మున్సిపాలిటీలు, పంచాయతీలు, పారిశుద్ధ్యం కార్మికులకు అవార్డుల్ని సీఎం ప్రదానం చేయనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛత అవార్డుల ప్రధాన కార్యక్రమం ఉండనుంది. 21 కేటగిరీల్లో రాష్ట్ర స్థాయిలో 69 అవార్డుల ప్రధానం ఉండనుంది. జిల్లా స్థాయిలో 1257 అవార్డులు విజేతలకు అందజేయనున్నారు. సీఎం స్వచ్ఛాంధ్ర అవార్డులకు 6 మున్సిపాలిటీలు, 6 గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. గుడ్ మార్నింగ్ సింధు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు స్వచ్ఛత అవార్డులు అయితే ప్రదానం చేయనున్నారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యంలో ఉత్తమ పనితీరు కనపరిచిన సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఈ అవార్డులు అయితే ప్రదానం చేయనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకైతే స్వచ్ఛాంధ్ర అవార్డుల కార్యక్రమంలో భాగంగా వీటిని అందించనున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు స్వచ్ఛతను పాటించే అగ్రస్థానంలో ఉన్న మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు అవార్డులు సీఎం చేతుల మీదుగా అందించనున్నారు. మొత్తం 21 కేటగిరీల్లో రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులు అయితే ముఖ్యమంత్రి ప్రదానం చేయనున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే జిల్లా స్థాయిలో 1257 అవార్డులు విజేతలకు అందించనున్నారు. స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ స్కూల్స్, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్ స్టాండ్లు, స్వచ్ఛ పరిశ్రమలు ఈ కేటగిరీల్లో ఈ అవార్డులు అయితే ఇవ్వనున్నారు. ఈ స్వచ్ఛాంధ్ర అవార్డులకు గాను రాష్ట్రంలో 6 మున్సిపాలిటీలను, 6 గ్రామ పంచాయతీలను అయితే ఎంపిక చేశారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ కార్పొరేషన్, తాడిపత్రి, బొబ్బిలి, పలమనేరు, ఆత్మకూరు, కుప్పం మున్సిపాలిటీల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అయితే ఈ అవార్డులు అందుకోనున్నారు. స్వచ్ఛ గ్రామ పంచాయతీలకు ఎంపికైన అనకాపల్లి, చౌడువాడ, ప్రకాశం జిల్లా, ఎల్లార్పురం, కోనసీమ ఇలాంటి జిల్లాల్లో కూడా, కృష్ణా జిల్లాలో కూడా తల్లపల్లి ఇలాంటి మున్సిపాలిటీలను అయితే ఎంపిక చేశారు. చిత్తూరు జిల్లాలో కనుమపల్లి, సీఎం చంద్రబాబు కనుమపల్లి గ్రామానికి చెందిన స్వచ్ఛ కార్మికులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ అవార్డులు కూడా అందుకోనున్నారు. స్వచ్ఛాంధ్రకు, స్వచ్ఛతకు అయితే పెద్దపీట వేశారు పారిశుద్ధ్య కార్మికులు. గ్రీన్ అంబాసిడర్లు, స్వయం సహాయక సంఘాలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అవార్డులు అందించనున్నారు ఇవాళ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.